అవునబ్బా, ఇప్పుడంటే ఫోన్లున్నాయి. సీక్రెట్ గా రికార్డ్ చేసి ఎవరితోటి ఎవరు ఏం మాట్లాడుతుండ్రో ఏం చేస్తుండ్రో తెలుసుకుంటాండ్రు. దాన్ని ఫోన్ ట్యాపింగ్ అనబట్టిరి. మరి అప్పట్లో ఫోన్లు లేకుండే గా జమానాల ఎట్లా తెలుసుకున్నారు? దీని గురించి మళ్ళోపారి చెప్పుకుందాం గాని ఇప్పుడైతే ఈ వార్త చూడుండ్రి. రైట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ సార్ కూడా నోటీసులు అందినాయి. రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని పిలిచిండ్రు. టైము మాపటిల్లి 3 గంటలకు. బయటికి మాట్లాడాడు, పెద్దగా అగుపడాడు గాని వెనకాల కథ నడిపిస్తాడని ఈ సార్కు పేరు. ఇల్లైనా ఆఫీస్ అయినా ఫామ్ హౌస్ అయినా ఎప్పుడు చూడు కేసీఆర్ సార్ అంటేనే ఉంటాడు. ఓ పారి రాజ్యసభ ఎంపీ మళ్ళా పెద్ద సార్ కు దగ్గర చుట్టాము. బీఆర్ఎస్ సర్కార్ ఏ పని కావాలన్నా సంతోష్ సార్ ను పట్టుకుంటే అయిపోయేదట. అధ్యక్షుల వారి ముఖ్యమైన వివరాలన్నీ చూసుకునేది. పెద్ద సార్ అపాయింట్మెంట్ కావాలన్నా సంతోష్ సార్ కలుస్తానే. కేటీఆర్ హరీష్ రావు సార్లకు తెలియని సీక్రెట్లు ఈయనకు తెలుసని పార్టీ వాళ్ళు చెప్తుంటారు. గతనే ప్రతిపక్ష లీడర్లు పడనలో ఫోన్ ట్యాపింగ్ చేపించుట్ల ఈయన కూడా పక్కా ఉంటాడనే ప్రచారం ఫస్ట్ కాంచెల్లే ఉన్నది. కవితక్క కూడా ఇదే ముచ్చట చెప్పింది ఎన్నో మాటల. ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో మొన్న కేటీఆర్ సారు అంతకు మునుపు హరీష్ రావు సారు సిట్ విచారణకు వచ్చిండ్రు. ఇక రేపు సంతోష్ రావు సారు. వీళ్ళిద్దరు విచారణకు పోతుంటే ఇంటికాంచెల్లే జులూస్ తీసుకుంటా పార్టీ ఆఫీస్ లో మీటింగ్లు పెట్టి పోలీస్ స్టేషన్ కు పోయిండ్రు. మరి ఈసారి కూడా అట్లనే పోతాడో, విచారణలు ఏం చెప్తాడో, ఈ ముగ్గురు ముఖ్యమైన తర్వాత నోటీసులు ఇవ్వలకు.